హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫుడ్. ఈరోజు మనం చేయబోయే కర్రీ పచ్చి జీడిపప్పు ఎగ్. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మనకు కావలసిన పదార్థాలు 6 గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు, పసుపు, పచ్చి జీడిపప్పు మసాలా. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, మసాలాలు కావాల్సిన పదార్థాలన్నీ ఇందులో వేసుకొని కొద్దిగా వేపుకోవాలి. మనం వేపుకున్న మసాలా ఐటమ్స్ అన్ని పొడి చేసుకుందాము. నేనైతే రోట్లో చేసుకుంటున్నాము, మీరైతే మిక్సీలో చేసుకుంటానంటే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మా అమ్మ అలాగే జోకులు వేస్తుందండి మధ్యలో, మీరేం అలాగే పట్టించుకోవద్దు, మంది కదా ఇదంతానే. ఇప్పుడు ఈ మసాలాని ఒక కప్పులోకి తీసుకోండి. మసాలాని ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటానండి నేను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నీరు పోసుకోవాలి. దాంట్లోని ముందుగా మనం కడిగి పెట్టుకున్న జీడిపప్పుని నీళ్ళలో వేసుకోవాలి. పచ్చి జీడిపప్పు కదా, కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే అది కొద్దిగా జిడ్డుగా వస్తుంది, అందువల్ల అది రాకుండా ఉండడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడకబెడితే అది జిడ్డుపోతుంది. జీడిపప్పుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత అది ఒక జాలీలో తీసుకొని ఆ వాటర్ అంతా తీసేయాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. 3 టీ స్పూన్లు ఆయిల్ వేయండి. అది కొద్దిగా అలా కలపండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేయండి. కొద్దిగా ఆగనివ్వండి. కొద్దిగా బాగా వేగితే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఒక కప్పు ఉల్లిపాయలు వేయండి. అవి మీ ఇష్టం, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. 2-3 పచ్చిమిరపకాయలు వేయండి. 3 పచ్చిమిరపకాయలు వేయిన తర్వాత పసుపు కొద్దిగా వేయండి. కొద్దిగా పసుపు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయండి. కొద్దిగా మగ్గితే బాగుంటుంది, ఉల్లిపాయ కొద్దిగా మగ్గితే టేస్ట్ కూడా మారుతుంది అన్నమాట. కొద్దిగా కలపాలి, బాగానే కలిపిన దాంట్లోనే టేస్ట్ వస్తుంది ఏదండి. తర్వాత 2 టీ స్పూన్లు ఉంటే సరిపోద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్. మంచి సువాసన వస్తుంది. అది కొద్దిగా బాగా వేగాలి ఆయిల్లో. అది ఎంత మనం వేగితే అంత బాగుంటుంది. ఏదైనా వేగిన బట్టే కదా టేస్ట్ వస్తుంది. తర్వాత పప్పు, టమాటాలు. ఏంటంటే పప్పు అంటే మేము పప్పు వేస్తున్నాను, మన ఇష్టం. టమాటాలు 3 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు, మన ఇష్టం. కానీ నేనైతే పప్పు వేసాను, దానికి తగ్గట్టే పప్పే కదా తీసుకున్నాం మేము, జీడిపప్పు, అందుకని కొద్దిగా బాగా వేగనివ్వాలి. కొద్దిగా సాల్ట్ వేస్తే ఇంకా బాగుంటుంది దాంట్లోని. కొద్దిగా సాల్ట్ వేసాను కదా, కొద్దిగా బాగా వేగనివ్వండి. కొద్దిగా అలా మగ్గుతుంది అన్నమాట. టమాటాలోని సాల్ట్ వేస్తే మూత పెడితే మగ్గుతుంది, దగ్గరికి అవుతుంది, అది మెత్తబడుతుంది టమాటా ముక్క. వాటర్ వస్తుంది, వాటర్ రాగానే అది కొద్దిగా దగ్గరికి ఎగురులాగా వస్తుంది. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అది చూస్తే ఇలా వాటర్ వస్తుంది. అంతే కనిపిస్తుంది కదంటే అది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయండి. మిక్సీ జార్లో వేసిన తర్వాత మెత్తగా మిక్సీలో ఆడాలి. ఆడిన తర్వాత ఒక పేస్ట్ లాగా ఆడాలి. ఒక పేస్ట్ లాగా ఆడితే కొద్దిగా గ్రేవీ లాగా వస్తుంది. మనకి పెనం పెట్టుకోవాలి. అదే పెనంలోని మనము ఉడకబెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, పచ్చి జీడిపప్పు, దాన్ని వేపుకోవాలి. వేగిన తర్వాత నేను ఎలా చేస్తున్నాను చూడండి, అంత బాగా అది బ్రౌన్ కలర్ లో రావాలన్నమాట. అది వేగిన తర్వాత ఈ పేస్ట్, మనం ఆడిన పేస్ట్ ఉంది కదా జీడిపప్పులో వేయాలి. ముందుగా చేసుకున్న పేస్ట్ ని జీడిపప్పులో వేస్తున్నాను చూడండి ఒకసారి. జీడిపప్పులో వేసి అది నీట్గా కలపాలి.
బాగా వేగనివ్వాలి. అలా వేగితేనే దాని టేస్ట్ మారుతుంది. ఆ వీడియోలో చూపించినాక కలపండి. దాంట్లో కొద్దిగా వాటర్ వేయాలి. వాటర్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకుంటేనే దానికి ఇది కొద్దిగా మాడడి అంతకుండా నీట్గా వస్తుంది. కొద్దిగా 2-3 స్పూన్లు కారం వేయాలి. కారం ఎక్కువనే వేసుకోవచ్చు, తక్కువనే వేసుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా ఎక్కువ తిన్న వాళ్ళు ఉంటారు. మాకైతే ఇంత వేసుకుంటాం మేము. 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. ముందుగా ఆడించిన మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. బాగా కలపాలి. మాడు పట్టకూడదు, నీట్గా ఉండాలి. ఫుల్గా మిక్స్ అవ్వాలి, కలర్ రావాలి కదా. అందుకని కారము అన్నీ కలవాలి. వేసాం కదా ఇప్పుడే, అందుకని కారం మీద కలపాలి. మూత పెట్టాలి. దానిపై కొద్దిగా ఉక్కించిన తర్వాత కొద్దిగా 2 కప్పులు వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత కొద్దిగా మూత పెట్టుకోవాలి. కలిపి మూత పెట్టుకోవాలి. మనం పెట్టిన మసాలా అంతా జీడిపప్పు పట్టినట్టుగా ఉంచాలి. ఇప్పుడు ఉంచి కొద్దిగా కలుపుకోవాలి. అది ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. చూడండి, ఆవిరి కింద వచ్చింది కదా. ఇప్పుడు మనము గుడ్లు కొట్టి వేయాలి. డైరెక్ట్గానే వేసుకోవచ్చు, కొద్దిగా వేసుకున్నా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. అది నేనైతే డైరెక్ట్గా వేస్తున్నాను. చూడండి టేస్ట్. తర్వాత అది కొద్దిగా ఉడకనివ్వాలి. మూత పెట్టండి. కొద్దిగా మూత పెట్టిన తర్వాత ఉడికితే టేస్ట్ వేరేగా ఉంటుంది. చాలా బాగుంటుంది. తింటే మరి వదలరండి. గుడ్లన్నీ కొట్టేసిన తర్వాత దానికంతా మసాలా పట్టాలి కదా. మూత పెట్టుకోవాలి. కాసేపు మూత పెట్టిన తర్వాత 10 నిమిషాల పాటు దాన్ని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత ఎలా ఉడికిందో ఏంటో చూసుకోవాలి. బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.